హాయ్ అండి, బొండడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. టుడే రెసిపీ వచ్చేసి అరటి మువ్వు ఆవండి. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అరటి మువ్వు తీసుకొని దీనికి తోళ్ళని తీసేసుకొని ఇందులో పిల్లలు దొంగోడు ఉంటారండి, అవి అయితే మనం సపరేట్ చేసేసుకోవాలి. ముందుగా అయితే తోలు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇదిగోండి, ఇది తీసుకొని మనం ఇది ఇలా అనగానే మనకి ఇలా వచ్చేస్తుంది. చూడండి, ఇది దొంగోడు, ఇదిగోండి అది. ఇది మనం పిల్లేళ్ళు అంటారు, ఇదిగోండి పిల్లేళ్ళు అంటారు. ఇదైతే మనకు కూర కావాలి. ఇది అరటి మువ్వు అండి, ఇవండి పిల్లేళ్ళు, ఇవేమో దొంగోళ్ళు. ఇలా మూడు సపరేట్ చేసుకోవాలండి. సరే, ఇలా పొలుచుకున్నాము. ఇందులో పిల్లేళ్ళు ఇలాగే దొంగోళ్ళు ఉంటారు. ఈ పిల్లేళ్ళు అనేది మనం నూనె ఎట్టుకొని ఉప్పు కారం వేసుకుని తినవచ్చండి, పడేయాల్సిన అవసరం లేదు. ఈ దొంగోళ్ళు అనేది ఇంకా ఏమి యూజ్ చేయడానికి ఉండదో, పడేయాలండి. ఇవైతే మనం కూర వండుకోవచ్చండి. ఇక్కడైతే అరటి పువ్వు తీసుకొని ఇలాగైతే ఉంచుకున్నాం కదండి, ఓసారి కడిగేసుకొని ఇదైతే మనం కచ్చాపిచ్చాగా దంచుకోవాలండి. సరే, నేనైతే ఇలాగా మొత్తం రోల్లో వేసుకుని ఇలా కుమ్ముకొని పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఇది కడుక్కోవాలి, చేసుకోవాలి. మొత్తం ఇది వాటర్ ట్యాప్ దగ్గర పెట్టేసి నేనైతే బాగా శుభ్రం చేసుకున్నాను. కలర్ మారిందండి, చూడండి ఇంజడ మీద కలర్ అనేది మనకు మారింది. ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండుని అయితే నానబెట్టుకుని ఉంచుకోవాలండి. పెట్టిన చింతపండు ఇలాగైతే బాగా పిసుక్కోవాలండి. ఈ నీళ్ళు ఇప్పుడు మనం జల్లెడలో గిన్నెలోకి అనేది వడగట్టుకుందాము. అంటే సింపుల్గా అయిపోద్ది ఇలాగా, అంతేనండి. గింజలు ఏమి పడవు, చక్కగా హ్యాపీగా ఇలా చేసుకోవచ్చు. సింపుల్ ప్రాసెస్ అండి. ఇది ఒక మనకి ఫస్ట్ ట్రిక్ అండి. ఇది ఎవరికైనా ముందుగా స్టవ్ వెలిగించుకొని చింతపండు నీళ్ళు అనేది పెట్టుకుని దాంట్లో మనం ఇంత దంచుకున్న కడుక్కుని పెట్టుకున్నాం కదా, అదైతే అరటి మువ్వు అనేది వేసేయాలి. మిక్సీ జార్ తీసుకుని అందులో ఆవు పెట్టుకోవాలండి. ముందుగా మనం ఆవాలు, అలాగే కొద్దిగా జీలకర్ర, అలాగే ఒక పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా ఉప్పు, కొద్దిగా నువ్వుపప్పు వేసుకోండి. అంతే, ఇది మెత్తగా ఆడుకోవాలి. చూసారా, మనకి ఇలాగా ఆడుకోవాలి. పులుసు నెలలో బాగా ఉడికిందండి. ఇప్పుడైతే దీన్ని అయితే వార్చుకుందాము. వేసుకుని కొద్దిగా మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసడమేనండి. కరివేపాకు అయితే వేసుకోవాలి. మిక్సీ ఆడించుకున్నాం కదండి, ఆవాలు అవన్నీ పేస్ట్ అయితే మనం ఇందులో వేసేసుకోవాలి నూనెలో. తర్వాత అండి, మనం ముందుగా అరటి మువ్వు పులుసులో తీసుకున్నాం కదా, అదైతే ఇందులోకి వేసేసుకోవాలండి. ఇలా వేసుకుని కలుపుకోవాలండి బాగా. ఇలా 5 నిమిషాలు కలుపుకున్న తర్వాత మనం సర్వ్ చేసేసుకోవడమేనండి. ఎంతో టేస్టీ అరటి మువ్వు ఆవు అనేది రెడీ. ఒక బౌల్లోకి అనేది సర్వ్ చేసేసుకోవడమేనండి. ఇదిగోనండి, అరటి మువ్వు ఆవు అనేది రెడీ అయిపోయింది. పులుసు నీళ్ళు అయితే ఉన్నాయి కదండి, ఆ పులుసు నీళ్ళు అయితే నేను జీలకర్ర, పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు వేసి తాలింపు అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి అయితే కొద్దిగా ఉప్పునైతే వేద్దామండి. అలాగే కొద్దిగా పసుపు అండి. ఇదంతా బాగా కలపండి. అంతేనండి, చారు కూడా రెడీ. నీళ్ళు కూడా ఎలా వేగించుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం. స్టవ్ మీద నూనె పెట్టుకొని ఈ పిల్లేళ్ళు అనేది వేసేసుకుందాము. పిల్లేళ్ళు అనేది
కలర్ వచ్చేదాకా వేగించుకోవాలండి. చాలా టేస్ట్గా ఉంటాయి, కలర్లు ఆడుతూ ఉంటాయి. మీలో ఎవరైనా అట్టుకుని తెచ్చుకుంటే కనుక ఈ పిల్లలు పడేయకుండా ఇలా వేగించుకుని తినండి, చాలా ఇష్టమండి నాకైతే. చూసారా ఇలా వేగినాయండి, కలర్ మారాయి కదండి. ఇప్పుడైతే ఇందులోకి కొద్దిగా సాల్ట్ని అయితే వేద్దామండి. సాల్ట్ వేసాను, అలాగే కొద్దిగా కారం అండి, కారం వేస్తున్నాను. ఇది బాగా మిక్స్ చేయండి. శ్రమ అనుకోకుండా ఇలా వేగించుకుని తినండి, చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే ఇది మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి అరటి పువ్వు అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి.